ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు త్వరలో ఏపీ కేబినెట్లో చోటు దక్కనుంది. ఏపీలో 25 మంత్రి పదవులకు అవకాశం ఉంది. ప్రస్తుతం 24 మంది మంత్రులున్నారు. జనసేన నుంచి కేబినెట్లో పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్ కొనసాగుతున్నారు. కూటమి పొత్తులో భాగంగా జనసేనకు 4, బీజేపీకి 1 మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది. దాంతో భర్తీ కావాల్సిన ఆ స్థానంలో నాగబాబుకు అవకాశం కల్పించనున్నారు. మరోవైపు 3 రాజ్యసభ స్థానాలకు బీజేపీ నుంచి 1ని, టీడీపీ నుంచి 2ని కూటమి అధిష్టానం ఎంపిక చేసింది. టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు, సానా సతీష్ పేర్లు ఖరారయ్యాయి. ఈ మేరకు టీడీపీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వర్ అందిస్తారు. నాగేశ్వర్, స్పందన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం కలిగించే మరొక అంశం అని చెప్పుకోవచ్చు. ఆంధ్ర రాజకీయాలలో ఎప్పటి నుంచో అడుగు పెట్టాలని 1000 కళ్లతో ఎదురు చూస్తున్న నాగబాబుకు అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి ఆ తీపి కబురు అందించిందని చెప్పుకోవాలి. ఆయన ఆశయాలు అడియాసలు కాకుండా ఆయన ఆశలు నిలబెట్టిందని చెప్పుకోవాలి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆయన కోరిక ఎన్డీఏ కూటమి నెరవేర్చిందని చెప్పుకోవాలి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ గవర్నమెంట్ రావడానికి పూర్తి సహాయ సహకారాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్ కి సంబంధించి కూడా అదే రకంగా కూటమి ఆయన యొక్క కష్టాన్ని గుర్తించింది. నాగబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవిలో తీసుకోవడానికి ఎన్డీఏ కూటమి నిర్ణయించడం పట్ల ఆ నాగబాబు ఆనందానికి అవధులు లేకుండా పోయింది. గత 16 సంవత్సరాలుగా కూడా ఆ నాగబాబు కీలక రాజకీయాలలోకి రావాలని ఆయన ప్రయత్నిస్తున్న సందర్భం, ఆయన మంత్రి పదవి చేయాలనేది ఆయన కోరిక. ఆ మొత్తంగా కూడా ఆయన కోరిక నెరవేరేటట్లు కనపడతా ఉంది. ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆయనకి మంత్రి పదవి ఇవ్వడానికి కూడా ఆ కూటమి ఆ ప్రభుత్వం అంగీకరించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి నాగబాబు కళ అయితే నెరవేరినట్టు కూడా మనకు అర్థమవుతా ఉంది. ఎప్పుడా ఆ నాగబాబుకి ఎటువంటి పదవి ఇస్తారా అని కూడా అందరూ ఎదురు చూస్తున్న ఆ నేపథ్యంలో నాగబాబుకి అయితే మొత్తానికి తెలుగుదేశం పార్టీ నుంచి లైన్ క్లియర్ అయింది. చంద్రబాబు నాయుడు డిక్లేర్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. జనసేన ప్రధాన కార్యదర్శి కొన్నెదెల నాగబాబుని ఆ రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకునేందుకు కూడా నిర్ణయించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నట్లు కూడా లెటర్ రిలీజ్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఆ జనసేన పార్టీ నాయకులకు గాని, జనసేన పార్టీ జన సైనికులకు గాని ఆ సంబరాలు చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు కూడా మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ నుండి ఆ రాజ్యసభ ఆ కూటమి అభ్యర్థులుగా కూడా 3ని కేంద్రానికి పంపిస్తున్నట్టు కూడా మనకు అర్థమవుతా ఉంది. ముఖ్యంగా వారిలో ఏదైతే గత కొద్ది రోజుల క్రితం ఆ బీజేపీ నుంచి ఎవరైతే ఆర్ కృష్ణయ్య పేరు ప్రతిపాదించారు, బీజేపీ తరఫున ఇప్పటికే ఆర్ కృష్ణయ్యని ఆ రాజ్యసభ స్థానానికి పంపించడానికి అయితే డిక్లేర్ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మిగిలిన 2 టీడీపీ ఆ పార్టీ తరఫు నుంచి కూడా ఎన్నికైనట్టు, నామినేట్ అయినట్టు మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా వారిలో ఏదైతే బీద మస్తాన్ రావు గాని, సానా సతీష్ కుమార్ పేరు గాని 2 పేర్లు కూడా ఆ టీడీపీ ప్రకటించింది. రేపు అవడంతో ఏదైతే ఉప ఎన్నికలకి సంబంధించి కూడా రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఉప ఎన్నిక జరుగుతుంది. ఉప ఎన్నికలకు సంబంధించి కూడా రేపటితో చివరి రోజు కావటం, చివరి డేట్ కావడంతో నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఆయన లెటర్ ప్యాడ్ మీద ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభ కూటమి అభ్యర్థులుగా కూడా ఆ తెలుగుదేశం పార్టీ నుంచి బీద మస్తాన్ రావు, సానా సతీష్ కుమార్ పేరు చెప్పారు. అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ఆర్ కృష్ణయ్య పేర్లు ప్రకటిస్తున్నట్లు కూడా తెలిపారు. ముఖ్యంగా జనసేన పార్టీ అంశానికి సంబంధించి కూడా కీలకమైన ఆ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, అలాగే ఏదైతే ఆ పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకి ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి ఆయనకి మంత్రివర్గంలోకి తీసుకునేందుకు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అంగీకరిస్తూ ఆయన లెటర్ ప్యాడ్ మీద స్వయంగా ఇవ్వడంతో ఒక్కసారిగా జనసేన శ్రేణుల్లో ఆనందోత్సవాల్లో మునిగి తేలుతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే ఏదైతే నాగబాబుకు సంబంధించి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఆయన కోరిక కూడా నెరవేరుతున్న పరిస్థితి అయితే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ఆ రాజ్యసభకి 11 స్థానాల ప్రాతినిధ్యం ఉంది. అయితే ఇందులో గతంలో వైసీపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో అన్ని స్థానాలు వైసీపీ ఖాతాలోనే ఉన్న నేపథ్యంలో రాజ్యసభలో ఏపీ మొత్తం కోటా అంతా కూడా
వైసీపీ భర్తీ అయిందనే చెప్పాలి 2024కి ముందు. అయితే టీడీపీ ఖాతాలో ఆ జీరో ఉందని చెప్పుకోవాలి. 40 ఏళ్ల టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూడా రాజ్యసభలో టీడీపీకి ఆ ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే పార్టీని గందరగోళంలో కూడా ఒకంత నెట్టిందని చెప్పుకోవాలి. దీంతో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రంగంలోకి దిగిన కూటమి నేతలు మొత్తం కూడా పావులు కలిపారు, తనదైన శైలిలో పావులు కలిపారు అనుకోవచ్చు. ఆ వైఎస్ జగన్ నమ్మి రాజ్యసభకు పంపిన వారితో రాజీనామా చేయించేలాగా టీడీపీ ఆ తెర వెనుక యంత్రాంగం నడిపింది, చక్రం తిప్పింది. దీంతో 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించి కూడా ఖాళీ అయ్యాయి. వాటికి సంబంధించి కూడా 2 స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. అసెంబ్లీలో బలబలాలను పరిశీలిస్తే ఈ ఉప ఎన్నికల్లో 3 స్థానాల్లోనూ కూటమి ఖాతాలోనే పడనున్నాయి. రాజ్యసభలో టీడీపీ బలం 2కు చేరుకోగా ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ బలం 1కి చేరుకుంది. ఇంకా వైసీపీ బలం 11 నుంచి 8కి పడిపోయిన నేపథ్యంలో కూడా టీడీపీ తరఫున రాజ్యసభలో 3 సభ్యులు కూడా 2 సభ్యులు కూడా అడుగు పెట్టబోతున్నారు. బీజేపీ తరఫున ఒకళ్ళైతే అడుగు పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ నుంచి 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయిన సంగతి తెలిసిందే. అయితే రాజ్యసభ సెక్రటరీ సైతం 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయినట్లు నోటిఫికేషన్ సైతం విడుదల చేసిన నేపథ్యంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తానరావు, ఆర్ కృష్ణయ్యలు వైసీపీ పార్టీ తరఫున ఎన్నికయ్యారు. తమ రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకున్న సంగతి కూడా మనకి తెలిసిందే. వీరిలో మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తానరావులు ఇరువురు కూడా టీడీపీలో చేరిన పరిస్థితి ఉంది. ఈ 3 స్థానాల్లో కూడా 2 స్థానాలని టీడీపీ, 1 స్థానాన్ని బీజేపీ కూడా కేటాయించింది ఎన్డీఏ కూటమి. ఇందులో బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్య బీజేపీ హైకమాండ్ ఇప్పటికే ఖరారు చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఎప్పటి నుంచో కూడా సానా సతీష్ కుమార్ పేరు టీడీపీలో ఒక కీలకమైన వ్యక్తిగా కూడా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ఆయన్ని 2వ రాజ్యసభ సభ్యుడిగా కూడా టీడీపీ ఎన్నికిచ్చింది. ఆయన ఒక ప్రముఖ వ్యాపారవేత్త, అలాగే టీడీపీ వెనక ఉండి కూడా యంత్రాంగం మొత్తాన్ని కూడా నడిపించిన వ్యక్తి. టీడీపీకి ఆ కష్టకాలాల్లో కూడా ఆయన కొంత మేరకు ఆర్థికంగా నిలదొక్కునేందుకు కూడా సపోర్ట్ చేసిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైతే సానా సతీష్ కుమార్ కూడా గత కొన్ని దశాబ్దాలుగా కూడా పార్టీకి కష్టపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆయనకు కూడా పార్టీ వెన్నులా దన్నులా నిలిచిందనుకోవచ్చు. సానా సతీష్ కుమార్ కూడా టీడీపీ పార్టీ నుంచి రాజ్యసభగా ఎన్నిక చేయడం పట్ల ఆయన సంతోషాన్ని కూడా అవధులు లేకుండా పోయిన పరిస్థితి అయింది. మొత్తానికి నేడైతే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక టీడీపీ ఒక సంచలనంగా నిలిచింది. నాగబాబు జనసేన పార్టీకి సంబంధించి ప్రధాన కార్యదర్శి నాగబాబుకి మంత్రి పదవి కేటాయించడం మటుకు ఆంధ్రప్రదేశ్ లో ఒక చరిత్ర అని మాత్రం చెప్పుకోవచ్చు. స్పందన.